జగదీప్ ధన్కర్ గారి రాజీనామా ఒక ఉపరాష్ట్రపతిగా నిజానికి సుప్రీంకోర్టుని టేక్ ఆన్ చేసినటువంటి చాలా గట్టిగా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళ కొలీజియం సిస్టమ్కి వ్యతిరేకంగా వాటి గురించి అనేక వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా రాజీనామా చేశారు. హెల్త్ రీజన్స్ అని చెప్తున్నారు. కానీ అంతకు మించిన అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కూడా చాలా సీరియస్గానే ఉంది. ఈవెన్ మోదీకి వ్యతిరేకంగా లేదా క్లియర్ స్టాండ్ ఏదో తీసుకున్నారనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ని కలవడము, ఇంకోటి. ప్లీజ్ ఒకసారి దీని వెనకాల ఇంకేమన్నా వేరే రీజన్స్ ఉన్నాయా, హెల్త్ రీజన్స్ కాకుండా జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక? ఉంది సాయి గారు. ఎందుకంటే ఒక మనిషి కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, చాలా క్లియర్ అది. ఎందుకంటే డిసిప్లిన్ ఉండాల్సిందే, లేకుంటే ఏమైనా మనం ఏం కావాలంటే అది మాట్లాడుకుంటాం. మీరు ప్రెసిడెంట్, భారతదేశంలో ఉన్న ప్రెసిడెంట్ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్, రామ్నాథ్ కోవింద్, ముర్ము, దానికి అబ్దుల్ కలాం, వీళ్ళందరికీ ఒక డిసిప్లిన్ ఉండే. వాళ్ళు పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా మెజర్డ్గా మాట్లాడతారు, బికాస్ దే ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కరెక్ట్. కానీ ఈ కేసులో ఏమైందంటే ఈ జగదీప్ ధన్కర్ గారు ఈ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ పక్కన పెట్టేసి పొలిటికల్ దాని జాకింగ్కి వెళ్ళిపోయారు. సరే, మీరు మమతా బెనర్జీతో మీకు కొట్లాడ ఉన్నప్పుడు మీరు ఏమైనా కానీ చేసుకోండి, వీ హ్యావ్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. గవర్నర్తో నడుస్తుంటారు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆర్లేకర్ గారు కేరళ గవర్నర్ ఉన్నప్పుడు, మన చెన్నైలో రమేష్ దట్ జెంటిల్మెన్ గవర్నర్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కొట్లాడ ఉందన్నమాట. అక్కడ కర్ణాటకలో కూడా ఉండే దీనికన్నా ముందు కొట్లాడు. చాలా మటుకు దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్. గవర్నర్ లెవెల్లో ఇట్ ఇస్ ఓకే. కానీ మీరు ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి వచ్చేటప్పుడు మీకు 2 రోల్స్ ఉంటాయి సాయి గారు. ఒకటి, మీరు సెరిమోనియల్ రోల్స్, రిబ్బన్ కటింగ్లు, ఇనాగరేషన్లు, కాన్వకేషన్ అటెండ్ చేయడము, ఎక్స్టర్నల్ విజిట్స్కి వెళ్ళడము చాలా ఉంటుంది. ఎస్పెషలీ సెషన్స్ లేనప్పుడు వాళ్ళు ఫ్రీగా కూర్చుంటారు, ఏమైనా చేస్తుంటారు. ఆ టైంలో మీకు ఆ ఒక రోల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు అ ఫంక్షన్. అక్కడ వెళ్ళి మీరు జడ్జెస్ని తిట్టడము, కొలిజన్ సిస్టమ్ తిట్టడము, అండ్ యు ఆర్ టేకన్ అన్ ఓత్ దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్. కరెక్ట్. అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు అదే కాన్స్టిట్యూషన్ మీరు మళ్ళీ వైలేట్ చేస్తున్నారు. ఇది చాలామంది చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ తిడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. నేను చెప్పలేదు, మన సుప్రీంకోర్టే చెప్పారు. అది అందరికి తెలుసు, రిమైండ్ చేశారు సుప్రీంకోర్టు. యు ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, యూ కెన్ డూ వాట్ యూ వాంట్. మేము మిమ్మల్ని ఆపం, బికాస్ వీఆర్ ఆల్సో ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 ఆర్మ్స్ ఉంటుంది. ధన్కర్ గారి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆయన ఎగ్జిక్యూటివ్ రోల్ నుంచి లెజిస్లేచర్కి వచ్చి లెజిస్లేచర్ నుంచి జ్యుడిషియరీ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఒక రోల్ నేను సెరిమోనియల్ రోల్ డిస్క్రైబ్ చేశాను సాయి గారు. నెక్స్ట్ రోల్ ఈజ్ రాజ్యసభ చైర్మన్. అప్పుడు అది పొలిటికల్ అయిపోతుంది. ఏ రోజు మీరు స్పీకరో లేకుంటే చైర్మన్ అవుతారో యు ఆర్ నో లాంగర్ దట్ పార్టీస్ ఎంపీ. ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ అన్ ఎంపీ, ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్. లోక్సభలో ఓం బిర్లా గారు ఈజ్ అన్ ఎంపీ. కానీ ఆ చైర్ మీద వచ్చి కూర్చున్న తర్వాత హీ డజంట్ ఈవెన్ గో టు ద పార్టీ మీటింగ్స్. మీరు చూసుంటారు, స్పీకర్లు వెళ్ళరు, దేనికి కూడా వెళ్ళరు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి ఫ్రమ్ కోటా ఆర్ వేర్ ఎవర్ ఈ కాంటెస్ట్ వెళ్ళి పోటీ చేస్తారు, గెలుస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ సంబడీ ఈజ్ అపాయింటెడ్ స్పీకర్, దే విల్ బికమ్ న్యూట్రల్. కానీ ధన్కర్ గారి కేసులో లక్ష్మణ్ రేఖ ఫ్రీక్వెంట్లీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. సో న్యాచురల్లీ ఎక్కడో ఐదర్ ద చీఫ్ జస్టిస్ ఆర్ ఎవరైనా వెళ్ళి చెప్పుంటారు మోదీ గారికి, అమిత్ షా గారికి, లుక్ దిస్ ఇస్ నాట్ డన్. ఏదో ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, ఓకే. రెగ్యులర్గా జ్యుడిషియరీ కరెక్ట్, ఆయన చెప్పిన పాయింట్స్ అంతా కరెక్టే, మనం కూడా చెప్తూ ఉంటాం. అది జ్యుడిషియరీ లెజిస్లేచర్కి వచ్చేసారు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే నడిపించవచ్చు కదా, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు, మోదీ గారు ఎందుకు అని చెప్పేసి. కరెక్ట్. అది మీరు నేను చెప్తే ప్రాబ్లం లేదు, వీఆర్ నో బడీ. బట్ ఇన్ హిస్ కేస్ హీఈస్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఉన్నప్పుడు యూ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. రాజ్యసభలో కూడా ఆయన బిహేవియర్ చూస్తే పొలిటికల్గా ఉండి, ఇప్పుడు దాకా కాంగ్రెస్ వాళ్ళు మిగతా అన్ని ఆపోజిషన్ పార్టీస్ అగెయిన్స్ట్ ధన్కర్ గారు మాట్లాడుతున్న ఆయన చేస్తున్న బిహేవియర్ గురించి కంప్లైంట్ చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది సాయి గారు. ఇప్పుడు వాళ్ళు ఐరానికలీ దే ఆర్ సపోర్టింగ్ ధన్కర్. అవును, అసలు విచిత్రంగా ఉంది. సో అది అండ్ యూనో మీరు మనం కూడా డిస్కస్ చేసాం పార్లమెంట్లోనే ఆయనని మాక్ చేస్తూ, నిజానికి చెప్పాలంటే ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే పార్లమెంట్లో రాహుల్ గాంధీ నవ్వుతున్న విజువల్స్. ఇప్పుడు సడన్గా ఆయన మీద సింపతి వచ్చేస్తుంది, ఎందుకంటే మోదీగా వ్యతిరేకంగా. ఆయన ఇంకొక సత్యపాల్ మాలిక్ లాగా తయారవుతాడో చెప్పలేము. ఎందుకంటే రేపు నేను ఒక పుస్తకం రాస్తాను,
లేకుంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేస్తానంటే దెన్ ఇట్ బికమ్స్ అ పొలిటికల్ హాట్ పొటాటో. ఎందుకంటే ఏదైనా ఆయన చెప్పొచ్చు ఇప్పుడు. వన్స్ ఈజ్ నాట్ ద వైస్ ప్రెసిడెంట్, హీఈస్ అ నార్మల్ సివిలియన్. ఏ అబద్ధాలు చెప్పినా కానీ, ఏ ఆరోపణ చేసినా కానీ ఇట్ విల్ బి టేకన్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ ఆర్ ఇట్ విల్ బి టేకన్ అస్ ద ట్రూత్. ఇదే నిజం అనుకుంటారు అందరు. సత్యపాల్ మాలిక్ కేసులో కూడా చూసాం అది. మీరు ఎప్పుడైనా ఈ అందరి మన ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ మర్చిపోతాం సాయి గారు. క్రూషియల్ వర్డ్స్ ఉన్నాయి దాంట్లో. దట్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్ టు ఎనీ పర్సన్ నోన్ ఆర్ అన్నోన్. నాకు తెలిసిన వాళ్ళు తెలియకున్న వాళ్ళు కూడా నేను చేసేది ఏం వాళ్ళకి చెప్పను డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మై వర్క్. అది అవుట్ సైడ్ ద థింగ్ ఆల్సో ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టే చెప్పొచ్చు. కానీ యాజ్ అన్ ఎథికల్ థింగ్ మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు చేసిన పని మీరు బయట వెళ్ళి చెప్పకూడదు. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్. మన ఆఫీస్లో కూడా అదే డిసిప్లిన్ ఉంటుంది. మనం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం, థర్డ్ పర్సన్కి వెళ్ళి చెప్పకూడదు సమ్ థింగ్స్ విచ్ ఆఫ్ ద రికార్డ్ ఉంటుంది. అదొకటి ఉన్నప్పుడు సాయి గారు ఇంకా పెద్ద ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే, ఇది అలిగేషన్ చేయడము జ్యుడిషియరీ మీద. ఆ రోజు జరిగిన దాంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ కోసం ఆపోజిషన్ లీడర్స్ సైన్ చేశారు. రాజ్యసభలో ఆపోజిషన్ ఎంపీ సైన్ చేసి ఒక ఇంపీచ్మెంట్ మోషన్ జస్టిస్ వర్మకి అగేన్స్ట్ తీసుకొచ్చారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అది లేదు. ఇవాళ అందరూ చాలామంది వచ్చి చెప్పారు, అని బాయ్కాట్ చేశారు కదా నడ్డా గారు, కిరణ్ రిజిజు. అది ఈవినింగ్ ఒక మీటింగ్ ఉండే, అది బాయ్కాట్ చేశారు. పొద్దున మీటింగ్లో, దానికన్నా ముందు రోజున మీటింగ్లో దే హ్యాడ్ అ బిజినెస్ లిస్ట్ ఉంటుంది యూజువలీ. మనం ఏమో అజెండా పెట్టుకుంటారు, మనం ఇదన్నీ డిస్కస్ చేయబోతున్నాం. అక్కడ ఆ రోజు ఉంటుందా లేదా రాజ్యసభ అని చెప్పలేం, గొడవలు ఇచ్చి అడ్జర్న్ చేసి పడేస్తారు ఒక్కసారి. కానీ ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. ఆ లిస్ట్లో ఇంపీచ్మెంట్ మోషన్ లేదు. దానికి కారణం ఏంటంటే సాయి గారు, లోక్సభలో ఇంపీచ్మెంట్ మోషన్ ప్రాసెస్ మొదలైంది. అక్కడ ఆపోజిషన్, రూలింగ్ పార్టీ ఎంపీస్ ఇద్దరు సైన్ చేసి ఒక కోరం ఉంటుంది, మినిమం నెంబర్ ఉండాలి. ఐ థింక్ 150 టోటలీ నంబర్ కంబైన్డ్. అంటే 100 లోక్సభకి, 50 అక్కడ రాజ్యసభకి. వాళ్ళకి మినిమం కోరం వచ్చేసింది. సో దే స్టార్టెడ్ ద ప్రాసెస్. అక్కడ స్పీకర్ ఓం బిర్లా గారు చెప్పారు, ఎస్ ఐ గాట్ ద ఇంపీచ్మెంట్ మోషన్, విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఎక్కడ మొదలవుతుందో, ఈజ్ ఇట్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఒక 3 మెంబర్ కమిటీని అపాయింట్ చేస్తారు, హూ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫర్ ఇంపీచ్మెంట్. ఓకే, జడ్జెస్ని మనం సాక్ చేయలేము. వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఇంకో మాట, కానీ వాళ్ళు సాక్ చేయలేము. సో ఇంపీచ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంపీచ్ చేసినప్పుడు ఈ కమిటీ, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ డిస్కషన్, దాని ఒక చిన్న 3 మెంబర్ కమిటీ, ఆ కమిటీ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత చిన్న డిస్కషన్ జరుగుతుంది, దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఇదే టైంలో రాజ్యసభలో నేను చెప్పినట్లు ఆపోజిషన్ వాళ్ళు ఒకరే సైన్ చేసిన ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకొచ్చారు. టెక్నికలీ వాట్ హీ షుడ్ హ్యావ్ డన్, రూలింగ్ పార్టీ వాళ్ళు లేరు కదా, వాళ్ళ సిగ్నేచర్స్ ఎందుకు లేదని ఎవరైనా అడుగుతారు. ఇట్స్ వెరీ కామన్ థింగ్. సాయి గారి దగ్గర తీసుకొచ్చి చూపించిన కానీ అంటే ఇక్కడ మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సైన్ చేయలేదు, ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. అది అడగకుండా హీ ఓపెన్లీ స్టార్టెడ్ అడ్మిటింగ్ ఇట్, సెయింగ్ దట్ ఎస్ విల్ టేక్ ఇట్ అప్. అప్పుడు హీ మేడ్ అ పాయింట్ ఆల్సో దేర్. ఇఫ్ యూ గో బ్యాక్, ఆ రోజు జరిగిన ప్రొసీడింగ్స్ చూస్తే సాయి గారు, ఆన్ రికార్డ్ ప్రొసీడింగ్స్లో ఈ సార్ లోక్సభలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మనం కూడా స్టార్ట్ చేద్దాం. యూ కెనాట్ డూ ఇట్. ఆల్ యూ టు డూ వాస్, ఆ బ్రేక్ టైంలో ఎక్కడైనా లోక్సభ స్పీకర్కి ఒకసారి ఫోన్ చేసి, మా ద్వారా ఇంపీచ్మెంట్ మోషన్ వస్తుంది, మీరైతే స్టార్ట్ చేసేసారు, ఏం చేయాలి చెప్పండి అని. ఐ థింక్ బేసిక్లీ ఈగో ప్రాబ్లం వచ్చేసి, ఆయన ఎవరు, నేనెవరు, వీఆర్ ద హౌస్ ఆఫ్ ఎల్డర్స్, వాళ్ళు హౌస్ ఆఫ్ యంగ్స్టర్స్. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి ఎక్కువ, అక్కడికన్నా ఎక్కువ. సాగరికా ఘోష్, సాకేత్ గోఖలే, నాన్ ఎలెక్టబుల్ మెంబర్స్ అందరినీ ఇప్పుడు రాజ్యసభకి పంపిస్తారు పొలిటికల్ పార్టీస్. మూడోది అరవింద్ కేజ్రీవాల్, నేను ఇవాళ నా ఫేస్బుక్లో కూడా పెట్టాను, మెట్ వైస్ ప్రెసిడెంట్ 4 days బిఫోర్. నో అక్కడ ఏ ప్రూఫ్ లేదు, ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్ ఉంది, మీట్ అయ్యారు, నేను డిస్కస్ అయ్యని చెప్పి చాలా మటుకు మన రీసెర్చ్ టీం కూడా నాకేం చెప్పారంటే, నేషనలిస్ట్ హబ్ రీసెర్చ్ టీము, దట్ అక్కడ అడిగారంట అరవింద్ కేజ్రీవాల్, మీరెందుకు పార్లమెంట్లో లేదో అని అడిగారంట ధన్కర్ గారు. మీరు పార్లమెంట్లో ఉండాల్సిన మనిషి అని చెప్పారంట. మేబీ ఇట్స్ అన్ ఆఫ్ హ్యాండ్ కామెంట్, కరెక్ట్, లీగలీ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్ అని చెప్పేశారు. నాలుగోది సాయి గారు, ఈ మోషన్ అంతా ఇంపీచ్మెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు రాజీనామా చేయడానికి ఎందుకు ఇంత ఇమ్మీడియట్గా ఎందుకు రాజీనామా చేశారు? ఆ రోజు పొద్దున్న ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, దానికి మీకు వచ్చిన సడన్గా ఏంటి? ఐదోది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ ఈ మేడ్, ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్కి వెళ్ళిపోయారు వితౌట్ టేకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ప్రెసిడెంట్ ముర్ము. ఈయన ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఏమైనా కలవాలంటే మీరు ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనకి,
వాళ్ళ ఏడీసీకి ఫోన్ చేయాలి, లేకుంటే వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మన సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మన బండి నెంబర్ ఇచ్చిన తర్వాత దెన్ దే విల్ అలవ్ యూ ఇన్సైడ్. సడన్గా రాష్ట్రపతి భవన్లో రాత్రి 8 గంటలకు ఎక్కడ చేరుకున్నారంట. ఏడీసీ అంటే ప్రెసిడెంట్స్ ఏడీసీ ఉంటారు, ఏడీ క్యాంప్ అంటారు, యూజువలీ అన్ ఆర్మీ ఆఫీసర్. ఆయన పరిగెత్తుకుంటా మిలిటరీ సెక్రటరీ దగ్గర వెళ్ళారు, ప్రెసిడెంట్ మిలిటరీ సెక్రటరీ. సార్ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసారంట. ఈ బికేమ్ టెన్స్డ్ అప్. ఏంటి ఈయన వచ్చేసారేంటి అని చెప్పేసి ఆయన ప్రెసిడెంట్ కలవాలంటున్నారు. సి దట్ టైం ప్రెసిడెంట్ డిన్నర్ తీసుకుంటున్నారో లేకుంటే షీఈస్ రిటైర్డ్ ఫర్ ద డే చెప్పలేము. కనుక ప్రాసెస్ ఉంది సాయి గారు. వై డస్ హీ హ్యావ్ టు రష్ లైక్ దిస్ టు రాష్ట్రపతి భవన్ అండ్ సెయింగ్ నన్ను ప్రెసిడెంట్ ఇప్పుడే కలవాలి నేను అని చెప్పేసి. ఆయనకు ప్రోటోకాల్ తెలుసు. సి ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఫింగర్స్ అట్ ధన్కర్ గారు. ఐ మీన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ వెరీ సీనియర్ మ్యాన్. 3 పొలిటికల్ పార్టీస్ మార్చుకొని ఇక్కడికి వచ్చారు, కానీ మోదీ గారు తీసుకున్నారు. చాలామంది నిన్న 2-3 తెలుగు ఛానల్స్ అడిగారు, సెలక్షన్ ప్రాసెస్ తప్పైందా? ఇప్పుడు మన ఐటీ కంపెనీ సెలక్షన్ కానీ మనం మీడియాలో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నేను అక్కడికే వస్తున్నాను యాక్చువల్లీ. సో ఇన్సైడర్ అవుట్ సైడర్ మళ్ళీ గొడవలు. సో సెలక్షన్ ప్రాసెస్ చేసినప్పుడు సాయి గారు కూడా చాలా మంది సెలెక్ట్ చేసి ఉంటారు. అలైన్ టు యువర్ థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ సెలెక్ట్ చేసే టైంలో మీకు అయితే చాలా మంచి క్యాండిడేట్ అనిపించుంటారు, కానీ పని చేసిన తర్వాత ఒక 1-2 నెలల తర్వాత ఏంట్రా ఈ అమ్మాయి ఇట్లా తయారేంటి, మనం చూసుకుంది ఇది కాదు కదా అని చెప్పేసి స్లోలీ యూ విల్ ఈజ్ ద పర్సన్ అవుట్. ఓకే అమ్మ నువ్వు మా దాంట్లో ఫిట్ కావట్లేదు, లేకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు. నో దిస్ ప్రాసెస్ ఇస్ మోదీ గారు చేసిన తప్ప అదేనా అని. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు చూసుంటే సాయి గారు వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా మన ఒక లిస్ట్ తీసుకుంటే కూడా మనకు ఒక పెద్ద లిస్ట్ ఉంది. వీ విల్ స్టార్ట్ విత్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. అప్పుడు ఒక నార్మ్ ఉండే, వైస్ ప్రెసిడెంట్ని ఆటోమేటిక్గా ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తారు ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయినప్పుడు. కానీ అది ఎక్కడో బ్రేక్ అయింది. సో సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, దాని తర్వాత రాధాకృష్ణన్ గారు వచ్చారు, జాకీర్ హుసేన్ వచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్ వివి గిరి టైంలో మనకు చాలామంది తెలుసు. వివి గిరి కాంటెస్ట్ చాలా కాంట్రవర్షియల్ ఉండే, కాంగ్రెస్ ఒఫీషియల్ నామినీ కాకుండా కానీ గెలిచారు. అది పెద్ద స్టోరీ అయింది. అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. దాని నడిమిట్లో గోపాల్ స్వరూప్ పాఠక్ వచ్చారు, బీడి జట్టి హీ వాజ్ ఆల్సో అవర్ వైస్ ప్రెసిడెంట్, మొహమ్మద్ హిదాయతుల్లా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్గా ఉన్న మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్గా ఉన్న హీ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్. ఆర్ వెంకట్రామన్ లేటర్ హీ బికేమ్ ప్రెసిడెంట్. శంకర్ దయాల్ శర్మ లేటర్ బికేమ్ వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ ఎక్సెప్ట్ ఫర్ హిదాయతుల్లా అండ్ సమ్ పీపుల్ వీళ్ళందరూ కెరియర్ పొలిటీషియన్స్ అయ్యారు. వీరు పాలిటిక్స్ నుంచి దిగొచ్చారు. కేఆర్ నారాయణ్ వాజ్ అన్ ఎక్సెప్షన్, అగైన్ సుప్రీంకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన. సో దట్ అగైన్ వాజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ హీ వాజ్ అ ఎక్స్టర్నల్ అఫేర్స్ మెన్, ఐఎఫ్ఎస్ నుంచి వచ్చారు. ఐఎఫ్ఎస్ నుంచి ఈ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. కానీ కేఆర్ నారాయణ్ గారు కూడా చాలా కాంట్రవర్షియల్ టర్మ్ ఉండే, మన అందరికి తెలుసు సాయి గారు. ఈ బికేమ్ ఆయన సన్ ఇన్ లా గురించి వచ్చిన గొడవలతో ఆయనకు ప్రాబ్లం ఉండే. కృష్ణకాంత్ గారు మన గవర్నర్గా ఉన్నారు ఇక్కడ, హీ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్. భైరోన్ సింగ్ షెకావత్ అగైన్ కెరియర్ బీజేపీ పొలిటీషియన్. మొహమ్మద్ హమీద్ అన్సారీ అగైన్ ఫారిన్ సర్వీస్ నుంచి సోనియా గాంధీ గాట్ హిమ్ ఇంటూ వైస్ ప్రెసిడెంట్ లెవెల్, ఆయన చాలా కాంట్రవర్షియల్. వెంకయ్య నాయుడు గారు దాని తర్వాత జగదీప్ ధన్కర్ గారు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్ సాయి గారు, ఎందుకంటే జగదీప్ ధన్కర్ గారిని తీసుకున్నప్పుడు మోదీ గారు డెఫినెట్లీ తప్పు చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఒక మనిషి మమతా బెనర్జీతో గొడవ చేసుకుందని చెప్పి ఆయనకు ప్రమోషన్ ఇవ్వడమా అది కరెక్టా? ఆర్ యూ షుడ్ హ్యావ్ గెస్ట్ ఈయన మెంటల్ మేకప్ ఏముంటుంది, రాజ్యసభ హ్యాండిల్ చేయగలడా, ఆర్ ఈజ్ అ లూజ్ క్యానన్ అంటాం మన ఇంగ్లీష్లో. సుబ్రహ్మణ్యం స్వామిని ఎప్పుడు చెప్తుంటాం లూజ్ క్యానన్ అని, ఏదో వాగుతూనే ఉంటారు, లాస్ట్ సీరియస్ కూడా తీసుకోరు ఎవరు అది. సో హీ పాసిబ్లీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దట్ ప్రాబ్లమ్. అండ్ ఐ థింక్ ఇవన్నీ కలుపుకుంటే లాస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, చాలామంది అడిగారు నా దాన్ని నిన్న కూడా, హ్యాస్ మోదీ బికమ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద థర్డ్ టర్మ్? మనం అందరూ అనుకున్నాం 240 ఎంపీలు వచ్చిన తర్వాత మోదీ ఈ కోalition గవర్నమెంట్ ఎరాలో చాలా వీక్ అయిపోయారు థర్డ్ టర్మ్లో, కానీ ఈజ్ బికమ్ మోర్ పవర్ఫుల్. ఎందుకంటే ఒక వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేపించడం అంటే ఈజీ కాదు. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం సాయి గారు, నేను రాజీనామా చేయను పో, ఏం చేస్తారు? నాకు ప్రాసెస్ కూడా తెలియదు, ఇంపీచ్మెంట్ ఉందా లేకుంటే ఇంపీచ్మెంట్ ఉంటుంది నాకు తెలియదు. బహుశా వైస్ ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయవచ్చు, లో ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఫర్ హిమ్ ఆల్సో. yes exactly హైపోథెటికల్ even for the government it will be very tough. పో, నేను ఏం కావాలంటే చేసుకో, నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారు? ఇదేదో క్యాబినెట్ మినిస్టరో లేకుంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు, వైస్ ప్రెసిడెంట్ పోస్టులు మంచి. సో బహుశా మోదీ గారు పెట్టిన ప్రెషర్ ఆ రోజు, అదే రోజు రిజైన్ చేసేసారు.
సో అమిత్ షా గారు ఉంటారు, న్యాచురల్లీ గంట సేపు మీటింగ్ నడిచిందంట అమిత్ షా గారికి మోదీ గారికి బిఫోర్ ఈ లెఫ్ట్ ఫర్ లండన్. సో ఆబ్వియస్లీ థర్డ్ టర్మ్లో మోదీ గారు ఈజ్ గెటింగ్ మోర్ పవర్ఫుల్. అది యూకే ఎఫ్టీఏ సైన్ చేయడం కానీ, ట్రంప్ని హ్యాండిల్ చేయడం కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ మీరు సడన్గా మనం మర్చిపోతాం. ఇన్ఫ్యాక్ట్ టుడే యాజ్ వీ స్పీక్, మన రికార్డ్ చేస్తున్న ఈ ఫ్రైడే రోజు మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది సాటర్డే రోజు, మోదీ హెస్ క్రాస్డ్ ఇందిరా గాంధీ అండ్ హెస్ బికమ్ ద సెకండ్ లాంగెస్ట్ టెన్యూర్ ప్రైమ్ మినిస్టర్. పర్ఫెక్ట్. ఓన్లీ అహెడ్ ఆఫ్ హిమ్ ఇస్ ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ. అంతే. జవహర్లాల్ నెహ్రూ 12 సంవత్సరాలు. బికాస్ రిపబ్లిక్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నుంచి కౌంట్ అవుతుంది. ఇట్ డజంట్ కౌంటెడ్ ఫ్రమ్ 47, 52 నుంచి కౌంట్ అవుతుంది. 52లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచి 64లో నెహ్రూ పాస్ట్ అవే. సో దట్స్ ఆల్మోస్ట్ 12 years అనుకోండి. మోదీ గారు 11 అయిపోయింది. సో అది కూడా నెక్స్ట్ ఇయర్ అది కూడా సర్పాస్. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం ఇది మర్చిపోతున్నాం. వీఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ ధన్కర్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని, రాహుల్ గాంధీ గొడవ, వీళ్ళ గొడవ, వాళ్ళ గొడవ. నో, ఐ విల్ టేక్ అనదర్ క్వశ్చన్స్. నిజంగా నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ జగదీప్ ధన్కరా, లేకపోతే ఆయన ఎంత సూపర్ సీడ్ చేస్తున్నాడు అనే కంటే కూడా దాంతోపాటు నాకు తెలిసి ఇంటర్నల్లీ ఢిల్లీ సర్కిల్స్లో బీజేపీ ఇంటర్నల్ రిఫ్ట్ అనేది రోజు రోజుకు పెరుగుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు జస్ట్ సర్చ్ చేస్తూ వెళ్తున్నాను. ఈవెన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లేకపోతే దాని నేషనల్ ప్రెసిడెంట్ని నియమించే విషయంలో కావచ్చు, అక్కడ విపరీతమైన రిఫ్ట్ నడుస్తోంది. అంటే చూస్ చేసుకోవడానికి ఇంత టైం పడుతోంది. నిజానికి ఇంత టైం ఇంతకుముందు తీసుకోలేదు. కొంచెం అమిత్ షా అండ్ మోదీ నిర్ణయాలు మొదటి టర్మ్లో కానీ రెండో టర్మ్లో కానీ ఇట్లా సునాయాసంగా జరిగిపోయేవి. బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం ఆచితూచి వ్యవహరించాలనే ఒక అభిప్రాయం వస్తోందా? ఈవెన్ ధన్కర్ ని అపాయింట్ చేసిన విధానము, దాని నుంచి వచ్చినటువంటి అవుట్కము, ఇవి కూడా రాబోయే రోజుల్లో కొంచెం లేదు మనం డిసిషన్స్ కొంచెం కలెక్టివ్గా ఆగి ఆలోచించి తీసుకోవాలనే ఒక అభిప్రాయంలోకి బీజేపీ వెళుతోందా అనేది క్వశ్చన్. సాయి గారు, డొమెస్టిక్ లెవెల్లో మోదీ గారికి పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. 2 ఎలక్షన్లే పెద్ద ఛాలెంజ్. ఒకటి బీహార్, ఇంకోటి అస్సాం అంతా ఉంది. అది చిన్న ఎలక్షన్స్ అదాన్ని, కానీ మేజర్ ఎలక్షన్ యూపీ దాని తర్వాత. ఈ 2 ఎలక్షన్స్ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బికాస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్. బీజేపీ ఈ 2 స్టేట్లు చాలా బాగా పర్ఫామ్ చేస్తే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. దానికోసం మీరు చూస్తున్నారు క్యాండిడేట్ సెలక్షన్లో కూడా బీజేపీ జేడీయూకి తక్కువ సీట్లు ఇస్తున్నారు ఈసారి. లాస్ట్ టైం కూడా తక్కువని ఇచ్చారు, కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇంకా తక్కువ ఉండే. తో షిండే చేసిన అదే గేమ్ బీజేపీ ఇప్పుడు ఆడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి నడ్డా గారిని రీప్లేస్ ఎందుకు చేయలేదు అనేది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఆర్ఎస్ఎస్తో ఏదైనా ప్రాబ్లం ఉందా బీజేపీకి? ఆర్ఎస్ఎస్ అసంఖ్యాల చాలా 70 సంవత్సరాల తర్వాత మార్గదర్శక మండలి గురించి మాట్లాడలేదు, కానీ ఒక ఏజ్ కట్ ఆఫ్ ఏజ్ అని చెప్పారు. అది మోదీ గారికి ఈజ్ ఇట్ అప్లికబుల్ అని చెప్పి చాలామంది అడిగారు. దాని మీద కాంట్రవర్సీ ఉండే. మోదీ గారు ఉంటారా లేదా, మోదీ గారు పోతారా అని చాలా 2-3 మన ప్రేక్షకులు నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ మోదీ గారు ఉంటారా, మోదీ గారు పోతారా అంటే నేను చెప్పాను మోదీ గారు ఎక్కడ వెళ్ళరు, 2029 దాకా ఉంటారు. దాని తర్వాత కొత్త లీడర్షిప్ వస్తుందో మనం చూడాల్సింది. కానీ అట్ దిస్ స్టేజ్ చూడండి సాయి గారు, మోదీ గారు లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెరిగింది. 2nd, 3rd టర్మ్లో ఇన్ని విజిట్స్, ఎఫ్టీఏ సైన్ చేయడం, యూకే ఎఫ్టీఏ సైన్ చేయడం అనేది చాలా పెద్ద మూవ్. ఎందుకంటే ట్రంప్ ఇస్ ప్రెషరైజింగ్ మోదీ, ఇమ్మీడియట్ సైన్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆగస్ట్ దాకా పోస్ట్పోన్ చేసుకున్నారు అది. వేరస్ యూకే ఎఫ్టీఏ సైన్ చేసిన తర్వాత, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం ఏమైందంటే సడన్గా ఇండియా ఒక మేజర్ ప్లేయర్ అయిపోయినారు యూరోప్లో. ఇప్పుడు మీకు చాలా మట్టుకు ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే 0% చేయొచ్చు. అది నెగోషియేట్ చేసే కెపాసిటీ పీయూష్ గోయల్ గారికి ఇచ్చారు. హీఈస్ డిస్కవరింగ్ న్యూ పీపుల్. చాలామంది అంటారు క్యాబినెట్లో ఛాలెంజ్ ఉంది, గడ్కరీ గారు వినరు, గడ్కరీ గారు మోదీ ఒపోనెంట్ అంటారు. కానీ నేను అంటున్న పొలిటిక్స్లో ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం సాయి గారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ ఇన్ దిస్ కేస్ మోదీ హెస్ కైండ్ ఆఫ్ షోన్ ఇస్, నా అంచనా ప్రకారం, మేబీ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, నా అంచనా ప్రకారం మోదీ హ్యాస్ మేడ్ అ క్లెవర్ మూవ్. దీంతో నాకు సైన్ ఏం పంపించారంటే, ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, ఆ లక్ష్మణ్ రేఖ దాటితే యు ఆర్ అవుట్. అది పార్టీ అందరికీ ఉంటుంది, పార్టీలో ఈ లైన్, అట్లా ఎస్పెషల్లీ సీనియర్ లెవెల్లో. దానికోసం చూడండి సాయి గారు, ఎవరైనా మోదీ గారు 3rd టర్మ్లో బయటికి వచ్చి ఒక మాట చెప్పారా? ఇంకోటి జరిగింది ఇది, చెప్పింది ఇది అని చెప్పి. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో పెద్ద ప్రాబ్లం ఉండే. శివరాజ్ పాటిల్ ఒక మాట అంటారు, చిదంబరం గారు ఇంకో మాట అంటారు. వీళ్ళందరూ ఏ కావాలంటే క్యాబినెట్ డిసిషన్ని అపోజ్ చేస్తారు. రాహుల్ గాంధీ అయితే పేపర్ చింపేసి పడేశారు. సో ఆ ప్రాబ్లం బీజేపీకి లేదు. మీరు అడిగిన ప్రశ్న, ఎస్ దెర్ ఆర్ ప్రెషర్స్, ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ చాలా హ్యూజ్ సాయి గారు. మీరు అడిగిన ఒక ఇనాక్వస్ కామెంట్ మీరు చేశారు, న్యూ వర్సెస్ ఓల్డ్ అని.
అది పెద్ద ప్రాబ్లం. ఇట్స్ అ సపరేట్ డిబేట్ బై ఇట్సెల్ఫ్. తెలంగాణలో కరెక్ట్. ఈట్ల రాజేందర్, బండి సంజయ్, వై? ఒకరేమో పార్టీలో 30 సంవత్సరాలు, ఇంకొకరు నువ్వు మొన్న వచ్చావు నా తల మీద వచ్చి కూర్చుంటున్నావు ఎందుకు అని చెప్పేసి. ఆ ప్రాబ్లం బీజేపీలో కూడా ఉంది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉంది. ఎందుకంటే బీహార్ లాంటి స్టేట్లో బీజేపీకి ఒక లీడర్ లేరు. సుశీల్ కుమార్ మోడీ గారు ఆఫ్టర్ ఈ పాస్డ్ అవే ఇంకా ఒక రీప్లేస్మెంట్ రాలేదు వాళ్ళకి ఇప్పుడు దాకా. పెద్ద ఇష్యూ అది. చిరాగ్ పాస్వాన్ లాంటి లీడర్ని తీసుకొని బీజేపీ వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద బిగ్గర్ డిబేట్ సాయిగార్. బట్ ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ధన్కర్ ఎపిసోడ్ ఇది ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేదాకా మొత్తం మర్చిపోతారు. కానీ మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు, హూ విల్ బీ ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్? దాట్స్ అ బిగ్ క్వశ్చన్. కరెక్ట్. ఎప్పుడైనా మన రామ్నాథ్ కోవింద్ గారి పేరైనా విన్నాం ఎప్పుడైనా బిఫోర్ ఈ బికేమ్ ద ప్రెసిడెంట్? నో. ద్రౌపది ముర్ము ఎందుకు? రాజస్థాన్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, హర్యానా ముఖ్యమంత్రులు అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చారు పార్టీలో. అంటే ఉన్నారు పార్టీలో, కానీ సెలెక్షన్ వాజ్ డన్ ట్రెడిషనల్ లీడర్స్ని పక్కన పెట్టేశారు. సో మనం మోదీ గారితో ఎప్పుడైనా బెట్టు కడితే ఓడిపోతాం. ఎందుకంటే హీస్ బ్రెయిన్ అండ్ విత్ అమిత్ షా ఆఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేము. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ కొంతమంది అంటున్నారు నిర్మలా సీతారామన్ అంటున్నారు, కొంతమంది ఏమో మిగతా రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు, కొంతమంది ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అంటున్నారు, శశి తరూర్ అంటున్నారు. కానీ ద మెయిన్ థింగ్ దట్ విల్ బి దేర్ మోదీ గారిది రాజ్యసభని ఒక హ్యాండిల్ చేయగలే మనిషి కావాలి. వైస్ ప్రెసిడెంట్ సెరమోనియల్ రోల్ కాదు. అండ్ దాట్ ఐ థింక్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.